హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని గోంగూర పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని ఇలా పచ్చడి ఉల్లిపాయతో కనుక సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ సమ్మర్లో ఏదైనా కానీ అన్నం సరిగ్గా తినలేం కదా, ఇలా పచ్చడి చేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా పడుతుంది. ఇలా 10-15 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి తొందరగా మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న కప్పు పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా అనేది మనం వేసుకున్నట్టే అనిపించదండి. ఫ్లేవరు అస్సలు తెలియదు. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా పుదీనా వేసుకొని దీంట్లోనే 2 కట్టల గోంగూరని నీట్గా వాష్ చేసేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా గోంగూరలో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. గోంగూర బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ కింద అయిపోవాలి. గోంగూర ఎంత బాగా మగ్గితే మనకి పచ్చడి అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. గోంగూర పులుపు కాబట్టి చూసుకొని సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని కావాలంటే మిక్సీ వేసుకున్న తర్వాత చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పక్కకు పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని వేసుకొని మెత్తటి పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేయించుకున్న గోంగూరని పచ్చిమిర్చిని వేసేసుకొని కోర్స్గా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి అనేది మనకి రోటి పచ్చడిలాగే అనిపిస్తుందండి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. కావాలంటే మిక్సీ జార్లోనే వెల్లుల్లి వేసుకోవచ్చండి. నేను వెల్లుల్లి యాడ్ చేయలేదు. ఇప్పుడు దీంట్లో 2 రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపట్లాడే వరకు ఫ్రై చేసేసుకొని ఈ పోపులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని వేసేసుకుంటున్నాను. పచ్చడి మొత్తం ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపులో ఈ పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం పచ్చడిలో ఒకేసారి ఉల్లిపాయ ముక్కలు కలుపుకున్నామంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదండి. అప్పటికప్పుడు కావాలంటే కొద్దిగా పచ్చడిని విడిగా తీసేసుకొని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకొని కావాలంటే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. కమ్మని గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని సర్వ్ చేయండి. టేస్ట్ మాత్రం ఆహా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు.
ఇలా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ సూపర్గా ఉంది. కమ్మని గోంగూర పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.